వినాయక చవితి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడే. ఎందుకంటే భాగ్యనగరంలోనే భారీ గణనాథుడిగా విశేష పూజలందుకుంటూ ఉంటాడు. పార్వతీ పుత్రుడిగా, భక్తులు కోరిన కోర్కెలను నెరవేర్చే దేవుడిగా, అన్నిటికంటే ముఖ్యంగా విఘ్నాలను తొలగించే బొజ్జ గణపయ్యగా 11 రోజుల పాటు సేవలందుకుంటాడు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాం. కేవలం రాష్ట్రంలోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏకంగా భారతదేశంలో ఇంకా చెప్పాలంటేనే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ మొదటి స్థానంలో ఉందనే చెప్పుకోవాలి. గతంలో ముంబైలో ఉన్నటువంటి లాల్ బాగ్చా గణేష్ ఇంతే ఫేమస్గా ఉండేది. ఇప్పుడు ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ కంటే మించిపోయి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. భక్తుల రాక కావచ్చు, లేకపోతే ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఆ తర్వాత నిమజ్జన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగేటువంటి గణేష్ ఉత్సవాలుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు మనం పరిగణించవచ్చు. ఇప్పటికీ అంటే ఈ సంవత్సరానికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1954లో మొట్టమొదటిసారిగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అయితే అప్పుడు బాలగంగాధర్ తిలక్ ఏదైతే స్వాతంత్రోద్యమంలో భాగంగా పిలుపునిచ్చారో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ 1954లో శంకరయ్య అనేటువంటి వ్యక్తి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇదే మండపంలో ఒక్క అడుగుతోటి స్వామివారిని ప్రతిష్ఠించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆ సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ కూడా గణేశుడి ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఎత్తుగా ఉండడం వల్ల, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోరికలు తీరుతుండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి చాలా ప్రాచుర్యానికి వచ్చాడు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇక్కడ జరిగినంత వైభవోపేతంగా ఉత్సవాలు ఎక్కడా కూడా జరగవనేటువంటి ఒక ప్రాచుర్యానికి కూడా ఖైరతాబాద్ గణేశుడు వచ్చాడు. అయితే ఈసారి గణేశుడి ప్రత్యేకతలు మనం చూసినట్లయితే 69 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా విశ్వశాంతి మహాగణపతిగా కూడా ఈ స్వామివారికి నామకరణం చేశారు. ఒకవైపు పూరి జగన్నాథ స్వామి, మరోవైపు హయగ్రీవ లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి దేవుడు ఉన్నారు. దాంతోపాటుగా ఒకవైపు బాలా త్రిపుర సుందరీదేవి, మరోవైపు గజ్జలమ్మను కూడా ఏర్పాటు చేశారు. సో చాలా గొప్పగా అయితే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా మనం చూసినట్లయితే భారీ లడ్డూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఖైరతాబాద్ గణేష్ అనగానే కేవలం భారీ వినాయకుడు మాత్రమే కాదు, భారీ లడ్డూకు కూడా ఇది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ప్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు. నిజానికి 2021 వరకు తాపేశ్వరం నుంచి లడ్డూను తయారు చేపించి ఇక్కడికి ప్రత్యేకంగా తీర్పించేవాళ్ళు. అయితే ఆ తర్వాత ఈ రవాణా ఇదంతా కూడా కొంత ఇబ్బంది అవుతోంది అన్నటువంటి ఒక నేపథ్యంలో ఇక్కడే స్వామివారికి లడ్డూ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడే ఒక భారీ లడ్డూని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మిగిలిన గణేశుల్లాగా ఈ లడ్డూని వేలంపాటలో పెట్టే విధంగా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఈ లడ్డూని ప్రజలకే వితరణ చేసే విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారనుకోవచ్చు. ఇక దాంతోపాటుగా భారీ జంజాన్ని కూడా ఈసారి పద్మశాలీలు స్వయంగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించనున్నారు. భారీ పట్టు వస్త్రం కావచ్చు, ఇవన్నీ కూడా చేనేత కార్మికుల నుంచి స్వామివారికి అననున్నాయి. ఇక మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఉన్నారు ఈసారి. అదేవిధంగా లక్షలాది మంది భక్తులు, వేలాది మంది కూడా కాదు, కేవలం హైదరాబాద్ నలుమూలల నుంచి మాత్రమే కాదు, తెలంగాణ నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. ఉన్నటువంటి 3 ఎంట్రీస్ నుంచి కూడా ఎటువంటి ఇతర వెహికల్స్ రాకుండా పూర్తిగా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కేవలం బైక్స్ మాత్రమే వెళ్తున్నాయి. రేపు తెల్లవారుజాము నుంచి ఆ బైక్స్ను కూడా అలో చేయరు, కేవలం భక్తులను మాత్రమే అలో చేస్తారు. దాంతోపాటుగా పోలీసులు కూడా భారీ స్థాయిలో ఇప్పటికే మోహరించారు. అయితే నిన్న స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న స్వామివారి కళ్ళని చిత్రీకరించడం జరిగింది, కళ్ళని పూర్తిగా వేయడం జరిగింది. సో స్వామివారి ఈసారి చాలా అందంగా ఉన్నారనేటువంటి ఒక మాట కూడా ఇప్పటికే వచ్చింది. మనం వెనక చూసినట్లయితే స్వామివారిని పూర్తిగా పరదాలతో కప్పేశారు. ఎందుకంటే రేపు ఉదయం పూజ టైంలో స్వామివారి పరదాలు తీసేసి స్వామివారి దర్శనం మనందరికీ కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పోలీసులు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, కమిటీ మెంబర్లు కావచ్చు, అందరూ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రేపు తెల్లవారుజాము నుంచి నవరాత్రుల పాటు, అంటే దాదాపు 9 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజులు 9 రాత్రులు స్వామివారి ఉత్సవాలు జరిగిన తర్వాత 10వ రోజు స్వామివారిని ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్లో తీసుకెళ్ళి క్రేన్ నెంబర్ 4 దగ్గర స్వామివారి నిమజ్జనం జరగనుంది. అయితే ఆ రోజు మాత్రం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు రానున్నారు. దాదాపు మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అంతా కూడా ఖైరతాబాద్ గణేశుడి చుట్టే ఆ కళ్ళన్నీ కూడా ఉండబోతున్నాయి. చాలా భారీ వినాయకుడు రోడ్ల వెంట తరలి వెళ్తుంటే వెనక భక్తులు కావచ్చు, డప్పులు కావచ్చు, లేకపోతే సంబరాలు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు కావచ్చు, నృత్యాలు చేస్తూ స్వామివారు అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమానికి వెళ్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే ఏర్పాట్లను చేసింది. ప్రతి సంవత్సరం కంటే ఇంకా భిన్నంగా, ఇంకా ప్రత్యేకంగా, ఇంత గొప్పగా కూడా ఏర్పాటు చేసినట్లు మనతో కమిటీ మెంబర్లు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర ఉన్నాం. 71వ సంవత్సరం ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. 69 అడుగుల భారీ వినాయకుడిని అయితే పెట్టారు. విశ్వశాంతి గణేశుడిగా ఈసారి నామకరణం కూడా చేశారు. ఈ గణేశుడి ప్రత్యేకతలు ఏంటి, ఈసారి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎలా చేస్తున్నారు ఈసారి, ప్రత్యేకత ఏంటి గణేశుడికి ప్రధానంగా? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది, సీసీ కెమెరా ఏర్పాటు చేశాము. 50 నుంచి 50 వరకు. ఇక్కడ 4 రహదారులు ఉన్నాయి. ఖైరతాబాద్ రైల్వే గేటు, ఇక్కడ మీరా టాకీస్, ఇక్కడ ఐఎంఎస్ థియేటర్. మరి ఇక్కడ నుంచి వచ్చే భక్తులకు ఈజీగా మనం దర్శనం చేసుకొని ఈజీగా వెళ్ళేటట్లు ఏర్పాటు చేశాము. పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అన్ని విధాలుగా ఆల్ డిపార్ట్మెంట్ అన్ని విధాలు సహాయ సహకారం అందిస్తున్న గౌరవమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. డిప్యూటీ సీఎం ఎల్ఎస్సిడి డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ సహాయ సహకారాలు అందుతున్నాయి. వారికి డిప్యూటీ సీఎం డైనమిక్ లీడర్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మీడియా మాకు ఇక్కడ ఒకరోజు ముందొచ్చి చూపిస్తూ 4 సైజ్ టీవీ మరి వారివి మాకు ఇక్కడ న్యూస్, మరి ఇక్కడ మాకు ఇక్కడ వినాయకుని దగ్గర వీళ్ళు లక్షల మంది ఒకరోజు రేపు వస్తారు. వారివి మరి ఇక్కడ వచ్చే కంట్రోల్ చేస్తున్నందుకు ముఖ్య పాత్ర వీళ్ళది. మరి మీడియా, ప్రెస్ రిపోర్టర్, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వీరి అడుగు జాడలోనే ముఖ్య పాత్ర కంట్రోల్ చేయగలుగుతున్నాము. వీరికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి మొత్తం భక్తులకి? 1, 2, 3 ఎంట్రీస్ ఉన్నాయి. ఒక బస్సు నుంచి చిన్నగా ఎంట్రీస్ సేవా కార్యక్రమం నుంచి పాల్గొంటారు వారివి ఒక వాలంటరీగా. మరి అన్ని విధాలుగా తగిన జాగ్రత్త తీసుకుంటున్నాం. వినాయకుడు ప్రత్యేకతలు ఏంటి, ఎన్ని అడుగులు పెట్టారు ఏంటి అసలు ఈసారి? వినాయకుడు ప్రత్యేకంగా 69 అడుగులు. గత సంవత్సరం చూసుకుంటే 70 అడుగులు పూర్తి చేసాం. 70 అడుగులు పెట్టాము. 71 సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. 3 తలలు, 5 పడగలు, 8 చేతులు వినాయకుడు. మరి ఏదైతే వాసవి, కన్యాక పరమేశ్వరి, 2వది పూరి జగన్నాథం, 3వది మరి లక్ష్మీ సమేత ఐగిరా స్వామి, 4వది గజ్జలమ్మ విగ్రహాలను పెట్టడం జరిగినది. మేము ఉదయం శోభయాత్ర వెళ్తుంది వినాయకుని. ఉదయం శోభయాత్ర వెళ్తేప్పుడు ఉదయం కొబ్బరికాయ, ఎప్పుడైతే వినాయకుని పండుగ ఉందో ఆ రోజు శోభయాత్ర వెళ్తే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఉదయం 6 గంటలకు గుమ్మడికాయ కొట్టి ఇక్కడ ప్రారంభిస్తాం. ఆ తర్వాత మీరా టాకీస్, టెలిఫోన్ భవన్, అక్కడ వాసవి వాల్వి, అక్కడ పులిగోర ప్రసాదం ఏర్పాటు చేస్తారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత సెక్రటరియట్, అక్కడ ప్లేన్ నెంబర్ 4 అక్కడ ఆగి వినాయకుని మరి అక్కడ పూజ చేసిన తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది. నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. రేపు ఎన్ని గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది? రేపు ఉదయం 7 గంటలకు అనేది పద్మశాలి సంఘం వారు వస్తారు. వారు 75 అడుగుల కడవ, జంజం, గరకమాల, పట్టు వస్త్రాలతో వినాయకుని పూజలో పాల్గొంటారు. థ్యాంక్ యూ. ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు మన భాగ్యనగరం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వినాయకుడు దర్శనార్థం వచ్చే భక్తుల కోసం భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులతో పాటు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకునేలా చూడాలని కోరుకుందాం.